పద్యానికో కథ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మన చిన్నారి స్నేహితులకు తెలుగు పద్యాలు, వాటి అర్థాలు, ఆ పద్యం ఏం చెబుతుందో అర్థం కావడానికి ఉదాహరణగా ఒక కథ చెప్పడమే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం. ఇక ఈరోజు పద్యం ఏమిటో చూసేద్దాం. కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునన్ దొనరగ పట్టము గట్టిన వెనుపటి గుణమేల మాను వినరా సుమతి. ఈ పద్యం సుమతి శతకంలోనిది. దీని అర్థం ఏమిటంటే, వీధిని పోయే కుక్కను తీసుకొచ్చి దానికి బాగా స్నానం చేయించి బంగారపు సింహాసనం మీద కూర్చోబెట్టి నువ్వు రాజు, నీ రాజ్యాన్ని ఏలుకో అని రాజును చేస్తే కూడా ఆ కుక్క తన గుణాన్ని మానుకోదు. రాజుగా రాజభోగాలు, మంచి తిండి అనుభవించకుండా ఎక్కడో కింద పడిన తిండి, కుళ్ళిపోయిన తిండి తింటుంది. దానికి ఆ తిండే నచ్చుతుంది. దాని గుణాలు మానుకోదు. ఇది అర్థం కావడానికి మీకు ఒక చక్కటి కథ చెబుతాను, వినండి. ఒక మహారాజు ఎంతో కారుణ్యమూర్తి. తన రాజ్యంలో ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడానికి తనే స్వయంగా రాజ్యమంతా తిరిగేవాడు. ఒకరోజు ఒక యువతి చిరిగిన బట్టలతో భిక్షాటన చేస్తూ కనిపించింది. రాజుకు జాలి కలిగింది. అమ్మాయి బాగుంది, ఆ యువతికి సహాయం చేస్తే జీవితం బాగుపడుతుందని ఆమెను పెళ్లి చేసుకుంటాడు. మంత్రి వద్దని చెప్పినా వినడు. పెళ్ళి అయ్యాక యువతి మహారాణి అవుతుంది. అంతఃపురంలోని భోగాలన్నీ చాలా సంతోషంగా అనుభవిస్తుంది. కొన్ని రోజులకు మహారాణికి అంతఃపుర సుఖంపై విరక్తి కలుగుతుంది. తన పాత జీవితమే బాగుంది అనిపిస్తుంది. ఈ విషయం రాజుకు చెప్పలేక దిగులుతో మంచం పడుతుంది. రాజుకు ఏ విషయం అర్థం కాక గొప్ప వైద్యులను పిలిపిస్తాడు. అందరూ ఇది మానసిక రోగం, దీనికి ఏం చేయలేము అని చెబుతారు. అప్పుడు మంత్రి ఒక ఉపాయం పన్ని రాణి గదిలో ఒక గిన్నె పెట్టి అన్ని గదుల్లో పరిచారికలను పెట్టి రాణి వచ్చినప్పుడు వారి గిన్నెలోని అన్నం రాణి గిన్నెలో వేయమని చెప్తాడు. అలాగే రోజు చేయమని చెప్తాడు. ఆ పరిచారికలు అలాగే చేశారు. కొన్ని రోజులకు రాణి ఆరోగ్యం మెరుగుపడింది. అది చూసి రాజుకు చాలా సంతోషం వేస్తుంది. మంత్రిని పిలిచి అలా ఎందుకయిందని అడిగి వివరమంతా తెలుసుకుని రాజు నిర్ఘాంతపోతాడు. అప్పుడు మంత్రి, మహారాజా, ఆ రోజు నేను పెళ్లి చేసుకోవద్దు అని చెప్పింది ఇందుకే అని అంటాడు. ఆ తర్వాత రాజు వేరొక మంచి గుణములు ఉన్న యువతిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటాడు. చూశారా, భిక్షాటనకు అలవాటు పడ్డ యువతి సుఖాలను ఇచ్చినా తనకి నచ్చలేదు. కొంతమంది అలాగే ఉంటారు. అటువంటి వారికి మరీ అంత ఎక్కువ సహాయం చేయనవసరం లేదు. అనవసరపు పట్టం కట్టనవసరం లేదు అని తెలుసుకోవాలి. మీరందరూ మా ఛానల్ని ఆదరించి లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేస్తారని ఆశిస్తూ వచ్చే సంచికలో మరొక నీతి పద్యంతో మీ ముందుంటాను. జై తెలుగు తల్లి.